ఈ సినిమా మీకు అంటే స్టోరీ చెప్పినప్పుడు, ఈ లైన్ చెప్పినప్పుడు అంటే మీరు ఇందాక చెప్పారు. సో, అప్పుడు వద్దులే అనుకున్న తర్వాత చేశారు కదా! సో, ఫస్ట్ షూట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డే ఎలా అనిపించింది? అంటే అందరూ కొత్త ఎలా చేస్తారో ఏంటో అని డౌట్స్ ఉన్నాయా? లేదంటే ఎలా అనిపించింది ఆ రోజు? నేను చాలా సినిమాలు చేశా. 92 నుంచే నేను ఆర్టిస్ట్‌గా 'రాంబంటు' దాదాపు ఒక 20, 30 సినిమాలు చేశాను నేను. చాలా సినిమాలు చాలా మందికి తెలీదు. సో, నటుడిగా ఆ భయం, ఆ జర్కు ఏం లేదు. ప్లస్ నేను ఒక డాన్సర్ చేశాను కదా మీకు. ఇప్పుడు అవును, అది ఫేమస్. సో, అట్లా కెమెరా ఫేవర్ ఏం లేదు కానీ ఇది నేను రిస్క్‌గా భావించాను యాక్చువల్‌గా ఫస్ట్. నేను చేయను అనే అన్నాను. ఇంక వీళ్ళు మీరు తప్పితే ఇంకా చేయలేము. కొన్ని క్యారెక్టర్‌లో కొంతమంది చేస్తేనే బాగుంటుందని మనం ఎప్పుడు ఎలా ఫీల్ అవుతాం. సో, ఇది నిజమే రెలవెంట్‌గా ఉంది. కానీ లోపల భయం. బాస్ సినిమా ఏం తేడా వస్తే మళ్ళీ చాలా ఇదని చెప్పి కొంచెం భయపడ్డాను. కానీ వీళ్ళిద్దరు కూడా పిచ్చి అభిమానులు కాబట్టి, సో మనకి నెగిటివ్ ఆలోచన ఏమి ఉండదు కాబట్టి ధైర్యంగా చేయడం జరిగింది. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న. సినిమా చాలా బాగుంది. అసలు కాన్సెప్ట్ పరంగా అయినా ఏదైనా అవ్వచ్చు అన్న. ఇంకా ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ లీడ్ క్యారెక్టర్గా చేసే అవకాశం ఉందా అన్న మీరే? డెఫినెట్గా నువ్వు అవకాశం ఇస్తే చేస్తా. ఓకే సార్. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు సురేష్ కొండేటి గారు ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన నుంచే సినిమా తీయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఆయన్నే పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అండి? మంచి ప్రశ్న. సురేష్ గారిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, నాలాగే ఒరిజినల్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయి ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే ఆ క్యారెక్టర్ పండుద్ది అని నేను అలాంటి మనిషి కోసం వెతుకుతున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచనే సురేష్ గారు. సో వేరే ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నటన చేయించవచ్చు, కానీ ఒరిజినల్ ఫ్యాన్ కావాలి. నిజ జీవితంలో కూడా చిరంజీవి గారి అభిమాని అయ్యి ఉండాలి 100కి 100%. ఇలాంటి వ్యక్తి దొరికినప్పుడే నేను చేస్తాను. అందుకని నేను అన్ని సంవత్సరాలు ఎదురు చూసి మరి సురేష్ గారు టైం ఇచ్చిన దాకా వెయిట్ చేసి చేశాను. 70వ పుట్టినరోజు. సో చాలా గ్రాండ్గా అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. మీ సైడ్ నుండి మీ అభిమానికి ఎలా మీరు విషెస్ చెప్పబోతున్నారు ఈ సినిమా ద్వారా? అంతే.